హాయ్ ఫ్రెండ్స్, మీషోలో ఇలాంటి ఐటమ్స్ ఉంటాయని మీలో ఎవరికైనా తెలిసినా ఎవరైనా ఆర్డర్ చేశారా లేదా? ఒకవేళ ఆర్డర్ చేస్తే మీకు ఎలా వచ్చాయి అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. నేనైతే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను, నాకు ఎలా వచ్చాయి అనేది అయితే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ అయిపోయింది. ఇది ఏంటి అంటే ఓవెల్ షేప్లో ఉన్నటువంటి చాక్లెట్ బీడ్స్ అనమాట. టోటల్ 4 కలర్స్ అయితే ఒక కాంబో టైప్లో అయితే వచ్చింది. చూడండి, ఈ 4 కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ అన్నమాట. ఒక ప్యాకెట్లో మనకి 50 బీడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసి క్వాలిటీ చూసే ముందు దీంతో పాటు ఇంకో ప్యాకేజింగ్ కూడా ఉంది. సో అది కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది అయితే నాకు టోటల్గా చేంజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేను ఏంటంటే హార్ట్ షేప్లో ఉన్నటువంటి బీడ్స్ అయితే ఆర్డర్ చేస్తే నాకేంటంటే రౌండ్ షేప్ బీడ్స్ అయితే వచ్చాయి. టోటలీ డిఫరెంట్ ఐటమ్ అనమాట. నేను ఏమి ఆర్డర్ చేశాను అన్న పిక్ కూడా సైడ్ అయితే షేర్ చేస్తాను చూడండి. నేనైతే లవ్ షేప్లో ఉన్నటువంటి ఈ 5 కలర్స్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ప్రైస్ చూసుకుంటే 150 ఉంది కదా, కింద డెలివరీ ఛార్జ్ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కానీ నాకు ఐటమ్ అయితే రాలేదు, టోటల్లీ చేంజ్ అయితే వచ్చింది. ఇలాగా సర్కిల్ అంటే రౌండ్ షేప్లో ఉన్నటువంటి బీడ్స్ అయితే ఇచ్చేసారు. ఇవైతే ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకైతే హెల్ప్ అవుతాయి, బట్ ఈ టైప్లో నాకు ఎక్కువ యూజ్ అయితే ఉండదు. సో ఇవి ఏంటంటే నేను రిటర్న్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇలాగ ఒక్కో లైన్లో 50 బీడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్లీ 8 లైన్స్ అయితే వచ్చాయి, అంటే 400 బీడ్స్ అన్నమాట. ఇవి కూడా చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మేకింగ్ చేస్తూ ఉంటారు కదా వీడియోస్, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా శారీకి కూడా టజిల్స్ వేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా మేకింగ్ చేసే వాళ్ళకి ఇదైతే బాగా హెల్ప్ అవుతాయి. సో ఇన్ని బీడ్స్ అయితే నాకు అసలు అవసరం లేదు, సో అందుకే వెనక్కి అయితే పెట్టేశాను. కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మీకు కావాల్సిన కానీ దీని కోడ్ అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను ఒకటి ఆర్డర్ చేస్తే నాకు ఇంకొకటి వచ్చింది కదా, సో అందుకనమాట. ఇప్పుడైతే ఈ ఓవెల్ షేప్లో ఉన్నటువంటి ఈ బీడ్స్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. టోటల్ 4 కలర్స్ అయితే వచ్చాయి కదా, అన్ని కూడా లైట్ కలర్స్. లైట్ రెడ్ కలర్, అలాగే లైట్ ఎల్లో, బ్లూ, ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట. సో అన్ని కూడా చాలా లైట్ కలర్స్, చాలా క్లాసిక్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, టోటల్ మనకి 50 బీడ్స్ అయితే వచ్చేసాయి. దీనిపైన కోటింగ్ అంతా కూడా పంచరంగులు షైనింగ్ అయితే ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా జస్ట్ 160కి అయితే మనకి ఈ విధంగా 200 బీడ్స్ అయితే వస్తున్నాయి. ఆ ప్రైస్ కి అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఈ విధంగా బ్లౌజ్ కి అయితే కింద హ్యాంగింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి కదా. ఈ బ్లౌజ్ అయితే నాదే అనమాట, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే అప్పట్లో మీషోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది అవైలబుల్ లో ఉండేవి కాదు, ఓన్లీ కంప్యూటర్ వర్క్సే వచ్చాయి. బయట మగ్గం వర్క్ చేయించుకుంటే స్టార్టింగ్ ప్రైసే 2000 అయితే ఉండేది. సో అందుకని ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ బాగానే ఉంది కదా, బార్డర్ కూడా ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా లెంగ్తీ హ్యాండ్ పెట్టేసుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా రెడీ అవ్వడానికి కావాల్సిన మెటీరియల్ ప్రైస్ చూసుకుంటే 500 or 600 ఎంతోగానే అయింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇంతకు ముందు వీడియో అయితే పోస్ట్ చేశాను నేను. అంటే ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. అప్పట్లో సబ్స్క్రైబర్స్ తక్కువైతే ఉండేవారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి చూస్తారని చెప్పేసి ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. మరీ అంత రిచ్గా అయితే ఏమీ లేదు, జస్ట్ ఓకే, బయట ఇవ్వకుండా మన ఓన్ హ్యాండ్స్తో చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. కింద ఈ విధంగా హ్యాంగింగ్స్ వేసుకుంటేనే బ్లౌజ్ ఫుల్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ బయటకి ఎందుకు తీసాను అంటే చూడండి, ఈ బ్లౌజ్కి కూడా నేను ఈ విధంగా పోల్స్ అయితే హ్యాంగింగ్ చేసుకున్నాను కదా. ఈ కలర్ బీడ్స్ ఏమన్నా బాగుంటాయేమో అని చెప్పి అయితే తీసాను. బట్ బ్లౌజ్కి అయితే ఈ బీడ్స్ అయితే అంతగా లుక్ ఉండవేమో, బట్ ఈ చాక్లెట్ బీడ్స్ అయితే ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇదంతా కూడా మన క్రియేటివిటీని బట్టి అయితే ఉంటుంది. అదొకటి, ఇదేంటంటే నేను హ్యాండ్ ఫుల్ మొత్తం అంతా కూడా ఈ వర్క్ అయితే కుట్టుకోలేదు. ఎందుకు అంటే నేను ఇందులో స్టోన్ లేస్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేశాను అనమాట. ఈ స్టోన్ లెస్ ఏంటంటే శారీకి ఉన్న థ్రెడ్స్ అన్ని కూడా చాలా పీస్ అయితే చేసేస్తాయి. సో అందుకని చెప్పేసి ఓన్లీ పై వరకు కనిపించేంత మాత్రమే ఈ విధంగా వర్క్తో హైలైట్ చేశాను. చూడండి, ఇక్కడ మార్కింగ్ పెట్టాను కానీ ఇక్కడ వరకు కూడా నేను కుట్టుకోలేదు. జస్ట్ పైన ఎక్కడ వరకు కనపడుతుందో ఆ కొంచెం వరకు మాత్రమే ఆ పార్ట్ ఒక్కటే ఈ విధంగా అయితే కుట్టుకున్నాను. స్టోన్లెస్ లేకుండా నార్మల్గా గోల్డ్ బీడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తే హ్యాండ్ ఫుల్గా అయితే మేకింగ్ చేసుకోవచ్చు. కానీ నాకు వర్క్ ఈజీ అవుతుందని ఈ ఫ్లవర్ చుట్టూరు కూడా 3-4 లైన్స్ అయితే ఈ విధంగా అయితే స్టోన్లెస్ అయితే వేసేసాను. చూడండి, ఈ విధంగా అన్నమాట. టోటల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే మేకింగ్ చేస్తాను. అండ్ దీనికి హ్యాంగింగ్స్ అయితే బయట షాప్లో అయితే తీసుకున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి, వైలెట్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా చమ్కీలా అయితే షైనింగ్ అవుతుంది. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ని, హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ని బీరువాలో ఏ విధంగా స్టోర్ చేసుకుంటారు మీరు అనేది మీ ఐడియాని నాతో షేర్ చేసుకోండి. నేను ఏ విధంగా చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను అనమాట. నార్మల్గా హ్యాండ్ ఈ విధంగా పెట్టేసి మడత పెట్టేస్తూ ఉంటాం కదా, అలా చేస్తే ఈ స్టోన్లెస్ కూడా ఈ బ్లౌజ్కున్న ఫ్యాబ్రిక్ కూడా థ్రెడ్స్ అయితే లాగేస్తాయి. సో అందుకని ఇంట్లో ఈ విధంగా కవర్స్ అయితే ఉంటాయి కదా, సో ఇలాంటి లెంగ్తీ హ్యాండ్స్కి ఏంటంటే ఈ విధంగా కవర్ అయితే పెట్టేయండి.
ఇలా కవర్ హ్యాండ్ ఫుల్గా పెట్టేసిన తర్వాత జస్ట్ 1 ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ వర్క్ కూడా అంత త్వరగా పోదు. అదేవిధంగా ఈ బ్లౌజ్కున్న థ్రెడ్ కానీ లేదా ఈ బ్లౌజ్ పైన వేరే బ్లౌజెస్ ఏమైనా పెట్టినా కానీ అవి కూడా థ్రెడ్స్ అయితే లాగవు ఫ్రెండ్స్, అంటే చిక్కు పడవన్నమాట. చాలామంది ఏ శారీ బ్లౌజు ఆ శారీ లోపలే పెట్టేస్తూ ఉంటారు, అంటే తీసుకున్నప్పుడు రెండు ఒకేసారి వచ్చేస్తాయి కదా. అలా పెట్టుకున్నా కానీ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. శారీ కూడా థ్రెడ్ అయితే అసలు ఏమాత్రం లాక్కుండా చాలా బాగుంటుంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసినా పర్లేదు, బట్ డబుల్ ఫోల్డింగ్ అవసరం లేదు, ఓన్లీ సింగిల్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడడానికి లుక్ బాగుంటుంది, తీసుకోవడం కూడా ఈజీగా అయితే ఉంటుంది ఈ విధంగా అన్నమాట. ఇదైతే నా ఓన్ ఐడియా అన్నమాట. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. మీరు ఎలా స్టోర్ చేస్తారో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ టిప్ మీకు యూజ్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.